నమస్తే అందరికీ వెల్కమ్ టు మనక్క ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారు కదా అన్నట్టు. మనక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్లకు మాత్రం దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. ఈ వీడియో ఎప్పుడో పెట్టాలి, కొంచెం లేట్ అయింది. యోగి బోటన్న చూడుర్రి ఎంత క్రేజీగా ఉన్నాడో. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంకా మస్తు క్రేజీగా చేస్తున్నా అన్నమాట. ఇగో మేమైతే ఇప్పుడు బోట్ రైడ్లో ఒక దగ్గరికి పోతున్నాం. ఇగో ఈ అక్క మంచిగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పి ఇగో మంచిగా మాకైతే లైఫ్ జాకెట్ లాగా వేస్తుందన్నమాట. ఇదైతే మేమైతే నా లైఫ్లో నేనైతే ఇది ఫస్ట్ టైము చేస్తున్న పారాసైలింగ్ చేయడం అంటే అసలు నేను చూడడమే తప్ప చేసింది లేదు అన్నమాట. నాకైతే ఇట్లా అంటే క్రేజీగా చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేనైతే చాలా ఇష్టంతో చేసిన. మా చిట్టి తల్లి, మా బావ, మావోడైతే మాత్రం కొంచెం కాదు ఎక్కువనే భయపడ్డారు అన్నమాట. ఆయన ఎవరైనా భయపడాల్సిందే. వీళ్ళు అన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నప్పుడు కూడా అంటే మనము అంటే ఎట్లుంటుంది అని వాళ్ళు మనం అన్ని సైన్లు చేసుకొని మరి ఈ అంతా లైఫ్ జాకెట్ ఇచ్చి ఇక మేమైతే పోతున్నాం అన్నమాట పారాసైలింగ్కు. నాకైతే అసలు మా ఫస్ట్ ఏమో మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. ఇక నెక్స్ట్ మాదే అన్నమాట. ఇక మేము మంచిగా ఇట్లా వాళ్ళే అంటే అక్కడనే అంతా వాళ్ళంతా చూసుకొని ఇది మాదేమో 2:30కేమో ఉందన్నమాట మా స్లాటు. ఇక చిట్టి తల్లి మేమిద్దరం చేస్తున్నాం. చిట్టి తల్లి ఏమో లోపల కొంచెం భయం అవుతుంది అని చెప్తుంది. ఫస్ట్ వాళ్ళు ఇట్లా చెప్పారనమాట, ఇది ఇట్లే హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ మనం ఇట్లా అంటే పల్టీలాగా చెయ్యొద్దు అని. ఇక మంచిగా బాయ్ చెప్పి ఇక వాళ్ళు కూడా మంచిగా స్టార్ట్ అయిపోయినాం అనమాట. అసలు ఇదైతే మస్తు క్రేజీగా ఉన్నది. నాకైతే అసలు ఆకాశం అంచుల్లో మొత్తం ఇట్లా అంటే కింద చూస్తేనేమో మొత్తం ఫుల్గా వాటర్లో ఏమేమి యానిమల్స్ అన్నీ ఉంటాయి కదా. మాకైతే పెద్ద టార్టిల్గా అనిపించింది అనమాట. అసలు ఎంత అంటే అంత బాగుంది. నాకైతే ఇది చేయడం చెప్పినా కదా, నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం చేసిన కాబట్టి అసలు లైఫ్ టైం గుర్తుండిపోతుందేమో. అన్నీ చేసినవి అన్నీ క్రేజీయే, ఇది మాత్రం ఇంకా క్రేజీ అన్నమాట. అసలు నిజంగా పారాసైలింగ్ అనేది నేను పారాషూట్ని చూసినా కానీ పారాసైలింగ్ చూడలేదనమాట. పారాసైలింగ్ అంటే ఇలా బోటుకు కట్టి మంచి ఇట్లా వాటర్ మీద ఇలా చేస్తారనమాట. నాకైతే అసలు ఇదైతే క్రేజీగా అనిపించింది. మా ఫ్రెండ్ వాళ్ళ టర్న్ అయిపోగానే మా బావ మా ఓన్ టర్న్ లాస్ట్ అనమాట. ఇక లాస్ట్లో చేస్తే ఇంకా ఎక్కువ భయపడ్డారు వీళ్ళైతే. అంటే ముందే మనల్ని అడుగుతారనమాట వాటర్లో ఇట్లా ముంచల్లా వద్దా అని. మా బావనేమో భయానికి వద్దు అన్నాడు, మా వాడు కూడా భయపడుతుండని. ఇక నేను వాళ్ళు వద్దు అన్నా కూడా మళ్ళీ వాళ్ళకి చెప్పి మా బావ వాళ్ళను మళ్ళీ ముంచిపించిన అన్నమాట. అదైతే మస్తు ఉంటుంది. ఆ క్లాత్ వాటర్లో పడిపోతుందని దబ్బ లోపలికి గుంజినా కూడా కొంచెం క్లాత్ అయితే వాటర్లో పడిపోయిందన్నమాట. ఇక మేమైతే సేఫ్గా చేసి ఇక రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ ఈ బోట్లోనే. ఇగో రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఫుడ్ తీసుకున్నా ఏదైనా మాత్రం మేమైతే ఖచ్చితంగా టిప్ ఇస్తామన్నమాట. మీరు కూడా ఇవ్వడం నేర్చుకోండి. వీళ్ళు మనని ఇంత సేఫ్గా తీసుకొచ్చినందుకు వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే అనిపించింది. ఇక ఇక్కడ నుంచి అయితే అసలు ఇక మేము మళ్ళీ బీచ్లకు వచ్చినాం అనమాట. ఇది క్లియర్ వాటర్ బీచ్లో ఇప్పుడు సన్సెట్ అవ్వబోతుంది. అసలు సన్సెట్కి అయితే చాలామంది వెయిట్ చేస్తుర్రు అనమాట. నేనైతే అస్సలు ఊహించలే ఇంత బాగుంటుంది సన్సెట్ అని. అంటే సూర్యాస్తమయం అయ్యేటప్పుడు సూర్యుడిని చూడాలంటే అసలు ఎన్ని కళ్ళు సరిపోలేదు అనుకోండి. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీడియో తక్కువ తీసినా కానీ ఎంజాయ్ మాత్రం మస్తు చేసినాం. బోట్లో కూడా చూపిస్తారట కానీ మేమైతే బోట్లో పోలేదు. బీచ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చల్లగా ఉంది. కానీ ఇక మీరు కూడా చూడుండ్రి. అసలు సూర్యుడు తన పని ముగించుకొని వెళ్తున్నానమాట. ఇక ఒకసారి బాయ్ చెప్పి ఇక ఇంటికి వచ్చి మంచిగా స్నానాలు చేసి మా పిల్లలు అయితే మంచిగా పిజ్జాని అయితే మంచిగా తింటుర్రు. ఇక రెండే రోజుల ప్రయాణం అని చెప్పినాం కదా. ఇక 2 రోజులు అయితే అయిపోయింది. ఇక నేను కూడా మంచిగా తిందాము అని ఇక మళ్ళీ మా బావ
పొద్దుగాల ఇదా అంటే మార్నింగ్ మళ్ళీ ఎట్లుంటుంది అని మళ్ళీ ఒక్కసారి మంచిగా మార్నింగ్ వాక్ కూడా మా బావగిన వాక్ పోయొచ్చిండనమాట. అసలు బీచ్లో అయితే అసలు అక్కడికి వెళ్ళి రావాలి అని కూడా అనిపించలేదు. అంత పీస్ఫుల్గా అంటే పీస్ఫుల్గా ఉంది. నాకైతే అసలు మేమైతే ఈ 2 రోజులు ఎట్లా గడిచిపోయినాయా అని ఫుల్గా ఎంజాయ్ చేసినాము మేమైతే. నాకైతే అసలు మస్తు అంటే మస్తు అనిపించింది ఇదైతే. ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. ఈ యొక్క ఆల్రో వచ్చి అంటే ఆడొకటి చిన్న క్యాబ్ తీసుకున్నాము, ఆడ ఏమన్నా గ్రాసరీస్ సంథింగ్ ఏమైనా తీసుకోవడానికి అన్నట్టు. ఇక బీచ్కి అయితే మంచిగా బాయ్ లాస్ట్లా బాయ్ చెప్పినాం అనమాట. ఇప్పటిదాకా ఇక్కడ నడుచుకుంటా తిరిగినాము. ఇక మేమైతే ఇక లోపలికి వచ్చి అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ జర్నీ అన్నమాట. ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాము. అసలు రావాలే అనిపించలేదు, ఇంకా 2-3 రోజులు ఉందామా అనిపించింది అనమాట. అంత బాగుంది. మేము రెంట్కి తీసుకున్న కార్ని అయితే రిటర్న్ చేసినాము. రిటర్న్ చేసినప్పుడే వాళ్ళు మనకు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగానే ఇస్తారు. ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తే ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కానీకి ఇది ట్రైన్ అన్నమాట. ట్రైన్ కూడా ఫ్రీయే అన్నమాట. ఇక ట్రైన్ ఎక్కొచ్చి లోపలికి ఎంటర్ అయిపోయినాం. మంచిగా ఎయిర్పోర్ట్ను మొత్తం కవర్ చేద్దాం అనుకున్నా. చాలా మస్తు మంచిగా ఉంది ఎయిర్పోర్టు. కానీ చెక్-ఇన్కు లేట్ అయిపోతుందని ఇక దెబ్బ పోతున్నాము అన్నమాట. ఇగో అన్నట్టు ఈ వీడియో మాత్రం మొత్తం చూసి ఒక్క లైక్ చేసుడు మాత్రం, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మరవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తా. అన్నట్టు మన ఛానల్ పేరు తెలుసు కదా, మనక్క ఛానల్.